పాదయాత్ర వల్ల పిచ్చలుగా జనం పాదయాత్ర చేసినా ఇది చేసాం అన్నీ ఓట్లు పడే జరగవు. పరిపాలన మంచి చెడ్డ జరిగిందా లేదా, పిల్లల భవిష్యత్తు, ఉద్యోగాలు, రాష్ట్రం ఎట్టా ఉంది, అల్లకొల్లం అయిపోయింది రాష్ట్రం. యథార్థంగా చెప్పాలంటే అల్లకొల్లంగా ఉంది రాష్ట్రం. ఒక రోడ్డు ఉంది, అసలు ఏ రోడ్డు అన్న పల్లెటూరు వాతావరణంకి వెళ్ళి ఒక రోడ్డు వేసింది లేదు, ఒక పంచాయతీకి బాగుపడింది లేదు, ఒక లైట్లు ఉన్నాయి లేదు, కరెంటు బిల్లు పెంచేశాడు, ఇంటి పనులు పెంచేశాడు. ఎక్కడి నుంచి వెళ్ళిపోయి డబ్బు అంతా ఏమైపోయింది? ఇప్పుడు కరెంటు బిల్లు చెత్తకు పన్ను ఏంటి? చెత్తగా ఏనాడు ఉన్నది చరిత్రలో? ఏదో ఎవడో వేసాడు, ఏ స్టేట్ వాడు వేసాడు అంటున్నావు. ఆడు ఏ స్టేట్ వాడు వేస్తే మనకేంటి? ఇప్పుడు నువ్వు జరిగేది ఏంటి? మనకు జరిగే పరిపాలన ఏంటి? నువ్వు చెత్తకు పన్ను కట్టావు, ఆ ఓపిక ఉందా జనాల దగ్గర? ఏమైనా పనులు ఉన్నాయా? కరోనా వచ్చింది, కరోనా కాంచి పనులు ఉన్నాయా? ఎవరికి జరుగుతుందా? ఒక రోజు తింటే ఒక రోజు తినేవాళ్ళు లేరు. పనులు చేసుకునే వాళ్ళు ఇసుక ఆపేసావు. ఇసుక వాళ్ళు ఎంతమంది బిల్డింగులు కట్టుకునే వాళ్ళు, డ్రాప్ పని చేసుకునే వాళ్ళు, కూలి పని చేసుకునే వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు. అవన్నీ ఇసుక దోపిడీ జరిగింది, చేశారు వాళ్ళు, ఇసుక దోపిడీ చేసుకున్నారు. ఇసుక అమ్మేసుకున్నారు, మట్టి అమ్మేసుకున్నారు, అన్నీ అమ్మేసుకున్నారు. అది రాంగ్ కదా. మరి మన ఆస్తి తాతల నాటి నుంచి ముత్తాతల నాటి నుంచి మన ఆస్తులు మన పేరుంటే మరి ఆయన బీజేపీ తీసుకొచ్చిందంటే తీసుకొచ్చింది, ఇంకా ఆమోద ముద్ర వేయలేదు కదా, తీసుకొచ్చింది ఆమోదించాలిగా. అసలు బీజేపీ ఆమోదించలేదుగా. బీజేపీ ఆమోదించకుండా నువ్వే పెట్టేసుకున్నావు ఒక ముందర. నీకు అసలు ఆయనకి మెయిన్ దెబ్బ అదే, అసలు జగన్ గారికి ముందు మెయిన్ దెబ్బ అదే. అసలు ల్యాండ్ టైటింగ్ తీసుకొచ్చింది చట్టం గురించే మెయిన్ దెబ్బ. మన తాతల నాటి ఆస్తులు ఉన్నాయి, మన పుట్టాలు ఉండాలి కదా, మన సంతకాలు, పాస్బుక్లు, ప్రతిదానికి ఆయన పుట్టాలు పిచ్చి కదా ఆయనకి. నా పుట్ట ఉండాలి, ఆధార్ కార్డు మీద ఉండాలి, రేషన్ కార్డు మీద ఉండాలి, వ్యాన్ల మీద ఉండాలి. ఏంటి పుట్టాలు ఏనాడన్నా ఏ ముఖ్యమంత్రి వేయించుకున్నారా? మన స్టేట్ గవర్నమెంట్లో ఏనాడన్నా ముఖ్యమంత్రి పుట్టాలు ఇన్ని ఉన్నాయా? ఒక గవర్నమెంట్ ఆఫీసులో తప్ప. గవర్నమెంట్ ఆఫీసులో ఉంటాయి. తీసేయాలి ఉండకూడదు. రాజముద్ర ఉంది, మనకు ఒక గుర్తు ఉంది, మనకు ఒక ముద్ర ఉంది, ఇండియా ముద్ర, రాజముద్ర ఉంది. ముద్ర ఉండాలి, రాజముద్ర ఉండాలి, రాజముద్ర ప్రకారం నడవాలి. మనకి ఒక చట్టం ఉంది, రాజముద్ర ఉంది, రాజముద్ర ఇండియా మొత్తం ఉండాలి. అంతేగాని నా పుట్టే ఎవరు పుట్టాలో వాళ్ళు వేసుకుంటే సుఖం ఉంది. ఇక పద్దదానికి నా పుట్టే అంటే రేపొద్దు ఎంతమంది పుట్టాలు వేస్తారు? ఎవడొస్తాడు నా పుట్టే అంటాడు. అవన్నీ రాంగు. అదేవిధంగా పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా జగన్ గురించి మాట్లాడుతూ నువ్వు చేసిన పాపాలే పడ్డాయి, ఏదో ఒక రోజు పాపాలు మిగులుతాయి, అందుకే ఇన్ని సీట్లు కట్టబెట్టారు నీకని కూడా. అది పక్క రాష్ట్రం గురించి మనం మాట్లాడదు. మనకి ఆయన పరిపాలన అయింది, ఈయన పరిపాలన అయింది. ఎందుకంటే ఆయన ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు శిష్యులు. చంద్రబాబు నాయుడు గారు దగ్గర నేర్చుకుని వెళ్ళాడు రేవంత్ రెడ్డి గారు. ఆయన పరిపాలన అయింది, ఈయన పరిపాలన అయింది. ఈయన దగ్గర నేర్చుకున్నాడు కాబట్టి సపోజ్ మాట్లాడతాడు రేవంత్ రెడ్డి గారు. ఆయన తప్పేం చేస్తాల. ఆయన మాట్లాడింది కరెక్ట్గా ఉంది, కొద్దిగా ఆయన తప్పు అంటాకేం లేదు.